ఈ పేరు వినగానే పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. పక్కనే ఉండి తప్పని పరిస్థితుల్లో వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్ అని ఇట్టే అర్థమైపోతుంది. బాహుబలి, బల్లాల దేవ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న క్యారెక్టర్ ఇది. ఇప్పుడు లేటెస్ట్ గా గేమ్ చేంజర్ లోను ఓ కట్టపు ఉన్నాడట. సినిమాలో ఇది పెద్ద ట్విస్టే మరి. ట్విస్ట్ల మీద ట్విస్టులతో గేమ్ చేంజర్ ఆడియన్స్ అలరించేందుకు సిద్ధమవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మరింత పెంచే మూవీ అవుతుందని ఫ్యాన్స్ స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. మితిమీరిన బడ్జెట్, శంకర్ పై రీసెంట్ విమర్శలు ఇవన్నీ తేడా కొడతాయేమో అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆలోచన ఎవరిలోనూ లేదు. ప్రమోషన్ జోరు తగ్గినా హైప్ మరింత పెరుగుతూనే ఉంది. సినిమాలో చాలా సర్ప్రైజ్ ఉండబోతున్నాయని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే లేటెస్ట్ గా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే ఇందులోనూ ఓ కట్టప్ప ఉన్నాడట. కట్టప్ప గురించి మీకు తెలుసు కదా. బాహుబలి పక్కనే ఉండి తనని ప్రాణంగా చూసుకొని రాజాజ్ఞ మేరకు వెన్నుపోటు పొడుస్తాడు. సినిమాలో ఇది పెద్ద ట్విస్టే. బాహుబలి ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూశారంటే ఈ ట్విస్టే కారణం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇదే పెద్ద పజిల్ అయిపోయింది. ఇంచుమించు ఇదే ట్విస్ట్ గేమ్ చేంజర్లోనూ ఉండబోతోందట. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. కొడుకు ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ నందన్ క్యారెక్టర్ ఒకటి, తండ్రి అప్పన్న పాత్ర మరొకటి. ఫస్ట్ హాఫ్ మొత్తం రామ్ నందన్ ఎంటర్టైన్ చేస్తే సెకండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. ఇందులో అప్పన్న ప్రజల కోసం పాటుపడే రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. ప్రజా సంక్షేమం కోసం ఓ పార్టీ పెడతాడు. ప్రజల నుంచి మంచి ఆదరణ దక్కుతుంది. అయితే అప్పన్న సీటుపై కన్నేసిన ఓ నాయకుడు తన వెన్నంటే ఉన్నట్టు నటించి వెన్నుపోటు పొడుస్తాడట. సెకండ్ హాఫ్ లో ఈ ట్విస్ట్ బిగ్ హైలైట్ అవుతుందని టాక్. ఈ ట్విస్ట్ తర్వాత వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉండబోతోంది. ఇక్కడే శంకర్ మార్క్ కనిపిస్తుంది అంటున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వహ్వా అనుకోకుండా ఉండలేరట. ఇంతకీ గేమ్ చేంజర్ లో కట్టప్ప ఎవరు? క్లైమాక్స్ ను శంకర్ ఎలా డిజైన్ చేశాడు? అంచనాలను మించి గేమ్ చేంజర్ ఉండబోతోందా? మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.